హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందికి ఈ సీరియల్ ఇంకా అర్థం అవ్వట్లేదు, కానీ ఇంకొద్ది రోజులు మీరు వెయిట్ చేయండి. తప్పకుండా ఏ క్యారెక్టర్ ఎలాంటిదో మీకు క్లారిటీ వస్తుంది. తప్పకుండా ఈ సీరియల్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఐ లవ్ యూ అమిషా పార్ట్ 21. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? హలో మిస్టర్ రిషి జయరాజ్. ఎస్ స్పీకింగ్. హూ ఇస్ దిస్ అని అడిగాడు. సార్, నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు క్రెడిట్ కార్డ్ నెంబర్ బ్లాక్ అయ్యింది. అన్బ్లాక్ చేయడానికి మీ కొన్ని సిగ్నేచర్స్ కావాలి సార్ అంది ఒక అమ్మాయి రిషికి కాల్ చేసి. ఏ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నారో చెప్తే వస్తాను అన్నాడు నిద్రలోంచి లేచిన రిషి. సోఫియా జైలుకి వెళ్లడం, తనపైన కేసు ఎటు తేలక, పోలీస్ పర్మిషన్ లేందే ఎక్కడికి వెళ్ళలేక విల్లాలోనే ఉండిపోతున్నాడు రిషి. నో సార్, నేను మీ ఇంటి దగ్గరే ఉన్నా. మీరు లోపల ఉన్నారో లేదో అని కాల్ చేశాను. మీరు సిగ్నేచర్స్ చేస్తే నేను వెళ్ళిపోతాను, చాలా స్వీట్ వాయిస్ తో అంది. తినడం, పడుకోవడం, టీవీ చూడడం ఇదే దినచర్య అయిపోయిన రిషికి ఆడపిల్ల అలా ఫోన్ చేసి ఆఫర్ ఇచ్చేసరికి కాసేపు టైంపాస్ చేయొచ్చు అనుకుంటూ వెల్కమ్ వెల్కమ్ టు మై హోమ్ అంటూ వెళ్లి డోర్ తీశాడు. నవ్వుతూ నించుంది ఒక యువతి. చేతిలో ఫైల్, భుజానికి హ్యాండ్ బ్యాగ్, జీన్స్ టాప్ లో హెయిర్ ఓపెన్ పెట్టి ఆకర్షణీయంగా ఉంది. ఆ మాత్రం చాలు రిషి అల్లుకుపోవడానికి. కమ్ ఇన్సైడ్ అంటూ లోపలికి ఆహ్వానించాడు. నవ్వుతూ వచ్చి కూర్చుంది. కాఫీ, టీ ఆర్ జ్యూస్ అని రిషి అడిగాడు స్టైల్ గా. నవ్వుతూ లేచి నీ ప్రాణం అంటూ హ్యాండ్ బ్యాగ్ లోంచి రివాల్వర్ తీసి రిషి హెడ్ పైన పెడుతుంది. ఊహించని ఆ సిచ్యువేషన్ కి స్టన్ అయిపోయి హే, హూ ఆర్ యూ అని అడిగాడు చెమటలు పడుతుండగా రిషి. వెయిట్ బేబీ, కదిలితే కాల్చి పారేస్తా అంటూ తలపై చేతులు పెట్టించి మోకాళ్లపై కూర్చోపెట్టి ఫోన్ ఎవరికో డయల్ చేసింది. తన వైపు విసిరింది. అది క్యాచ్ పట్టుకొని ఎవరు అని అడుగుతాడు. ముందు మాట్లాడు బేబీ అంటుంది ఆ అమ్మాయి. హలో, ఎవరు అని అడుగుతాడు ఫోన్లో. నేను రా సువ్వర్కే బచ్చే, నాకే సుపారీ ఇచ్చి నా మనుషుల్ని చంపేస్తావారా? పైగా నీ గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇస్తావా వాళ్ళ తలలు? చాలా కటువుగా వినిపించింది అటువైపు నుంచి మాట. భయంతో చచ్చిపోయాడు రిషి. దాదా, దాదా, ఇది నిజం కాదు. మీ వాళ్ళని నేను చంపలేదు దాదా. నన్ను నమ్ము, ఎవరో చేసి నా తలకి చుట్టారు అనగానే, అరే చుప్, ఇంకా నిన్ను నమ్ముతాన్రా? సొంత చెల్లెలినే చంపమన్నావు, మన పరాయాన్ని కుక్కవి. నిన్ను ఎవరు నమ్ముతారా? లాభం కోసం ఏమైనా చేస్తావు అన్నాడు. దాదా, అలా అనకు దాదా, నేనెందుకు చంపుతాను? నేను మీ వాళ్ళని చంపితే నాకేమొస్తుంది? నన్ను నమ్ము దాదా అని ప్రాధేయపడ్డాడు రిషి. నాకేం తెలుసు నీకేం వస్తుందో? అయినా నేను కాల్ చేసింది ఏమైంది, ఏం జరిగింది అని అడగడానికి కాదు. నాకు 20 కోట్లు కావాలి. ఎప్పుడు అరేంజ్ చేస్తావు అని అడిగాడు. వాట్, 20 కోట్ల? ఎందుకు ఇవ్వాలి? అతని గొంతు ఆ తడి ఆరిపోయింది 20 కోట్లు వినగానే. నా మనుషుల్ని చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీకి ఎవరురా దిక్కు? అందుకే 20 కోట్లు రెడీ చెయ్యి, రేపు మళ్ళీ ఈ అమ్మాయి వస్తుంది, ఎక్కడ పంపించాలో చెప్తుంది అన్నాడు. దాదా, నా దగ్గర అంత డబ్బు లేదు. అయినా నేనెందుకు ఇవ్వాలి? నేను వాళ్ళని చంపలేదు కదా? గొంతు తగ్గించి మెల్లిగా అడిగాడు రిషి. ఏంట్రా నఖరాలు ఎక్కువైనాయి? నువ్వు చంపలేదు, కానీ నీ వల్లే నా వాళ్ళు చనిపోయారు. వాళ్ళు ఎలా చనిపోయినా కారణం నువ్వే. కాదు కూడదు అంటావా? నువ్వు సుపారీ ఇచ్చినప్పుడు అయిన రికార్డింగ్ కొన్ని వీడియోలు నా దగ్గర ఉన్నాయి. వాటిని పోలీసులకు ఎవిడెన్స్ గా ప్రజెంట్ చేస్తా. ఇందులో నేను కేవలం సుపారీ తీసుకున్న నేరమే నా పైన ఉంటుంది. పొద్దున లేచి నుంచి పోలీసులు నా జోబులో ఉంటారు. నేను బయటపడడం పెద్ద సమస్య కాదు. కానీ బేటా, నువ్వు మాత్రం ఎప్పటికీ బయటికి రాలేవు. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు బల్విందర్ సింగ్ ఎలియాస్ దాదా. దాదా, అంత మాట అనకు దాదా. అసలు దీనికంతా కారణం ఆ దేవ్ రాజ్పుత్. వాడే ఇదంతా చేశాడు. మీ మనుషుల్ని చంపింది కూడా వాడే అన్నాడు. అరే సువ్వరకే బచ్చే, వాడితో నాకు అనవసరం. నీ పనికి వెళ్ళారు నా మనుషులు, మళ్ళీ తిరిగి రాలేదు. నేనేమైనా పోలీస్నా బే?
ఎవరు చేశారు, ఎలా చేశారు అని కనిపెట్టి శిక్షించడానికి, అది ఎవరు చేసినా మూల్యం మాత్రం నువ్వే చెల్లించాలి అన్నాడు. అంత క్లియర్ గా చెప్పాక ఇంకా వాదించలేదు రిషి. సరే ఎలాగోలా 20 కోట్లు సర్దుతా, కానీ కొంచెం టైం ఇవ్వు. రేపు ఒక్క రోజులో కష్టం దాదా, అసలే సిచ్యువేషన్ బాలేదు అన్నాడు. సరే తీసుకో 10 రోజులు, కానీ 20 కోట్లు నా ఇంటికి చేరాలి. లేదనుకో 11వ రోజున నీ ఇంటి ముందు పోలీసులతో పాటు ఉంటాను. ఖబర్దార్ అంటూ కాల్ కట్ చేశాడు దాదా. పంజాబ్ నుంచి వచ్చి ముంబైలో సెటిల్ అయిన బల్విందర్ సింగ్ ఎలియాస్ దాదా ఇండియాలోనే వాంటెడ్ క్రిమినల్. కానీ అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉండరు. ఒకవేళ చెప్తే లోకంలో ఉండరు. అందుకే అతని ఆటలు సాగుతున్నాయి. నడి రోడ్డులో హత్య చేస్తాడు పగబడితే. ఒక్క రోజులో బయటపడతాడు. తనని అరెస్టు చేసిన గంటలో సాక్ష్యాలన్నీ తారుమారు అయిపోతాయి. హత్య చేసిన వ్యక్తి ఫ్యామిలీ నుంచే అతనికి సపోర్ట్ అందుతుంది. అదే మరి సుపారీ తీసుకుంటే పక్కా ప్లాన్ తో చేశాడు, ఎవరికి అనుమానం రాకుండా. సుపారీ ఇచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్ లో. అంత యాక్సిడెంటల్ గా ప్రూఫ్లు సృష్టిస్తాడు. అందుకే ఎవరు ఏమి చెయ్యలేరు. రిషి ఏరికోరి అతని దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఇలా ఇరుక్కున్నాడు. ఇంతలా ప్రేమించే వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఎందుకు అంత భయపడతావు అడిగింది నెహా సిరిని. ఏ యాంగిల్లో కనిపించింది దీనికి ప్రేమ అని మనసులో అనుకుంటూ, దేవ్కి కోపం వస్తే నాకు చాలా భయమేస్తుంది అంది సిరి తెలివిగా. హా, తను నిన్ను టూ మచ్ గా లవ్ చేస్తున్నాడు. యు ఆర్ సో లక్కీ. ఈ ప్రేమ ఫ్యూచర్ లో నాకు దక్కేలా వరమివ్వు దేవుడా అని నేహా పైకి చూస్తూ అంది. నిజమే, చాలా టూ మచ్ అంది సిరి దేవ్ ప్రవర్తన గుర్తుకు చేసుకొని. అక్క, ఇంత ప్రేమించే భావని నువ్వు వదిలి ఎలా ఉంటావో. కానీ ఫ్యూచర్ లో సెకండ్ వైఫ్ గా వస్తే నేను మాత్రం ఒక్క క్షణం కూడా విడిచి ఉండను. నీడలా తన వెంటే తిరుగుతా అంది తెగ ఫీల్ అయిపోతూ నేహ. వాట్ అక్క, భావన మళ్ళీ ఇదేంటి అంది సిరి. మరి నాకంటే ముందు పెళ్లి చేసుకున్నావు కదా, అందుకే అక్క. నువ్వు ఎంత మంచిదానివి. నేను మీ ఇంటికి వచ్చి నీ భర్తను పెళ్లి చేసుకుంటా అన్నా ఓపిగ్గా ఉన్నావు. నీ అంత మంచితనం నాకు లేదు. నేను దేవుని పెళ్లి చేసుకుంటే నిన్ను ఇంట్లో ఉండనిస్తానో లేదో. నిహ మాట పూర్తి కాకముందే సిరి పడి పడి నవ్వుతూ, దేవ్ నన్ను వదిలేస్తాడా? నేను నీ పెళ్లికి ఒప్పుకున్నా తను నిన్ను చేసుకోడు. బై ఛాన్స్ నీ ఊహ నిజమై నిన్ను చేసుకున్నా జన్మలో నన్ను వదలడు అంటూ టక్కున ఆగిపోయింది సిరి. తనేం మాట్లాడింది, అసలు అంత కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడింది అని ఆలోచిస్తూ ఉండిపోయింది సిరి. ఆ అక్క, అంత మాట అనకు. పోనీ సెకండ్ సెటప్ లా ట్రై చేయనా అంది వినిపించుకుంది సిరి. అక్క, సిరి అక్క గట్టిగా అరిచింది నేహ. అప్పుడు లోకంలోకి వచ్చి సిరి ఏంటి అంది ఎటో చూస్తూ. అక్క, బావని ప్రతి విషయంలో కేర్ తీసుకుంటాడు. మార్నింగ్ నువ్వు గట్టిగా అరుస్తుంటే ఇంకెవరైనా అయితే ఎందుకే అరుస్తున్నావు అంటారు. అదే బావా ఎందుకు వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నారు అని అడిగాడు. ఆ మాటలలో ఎంతో లాలన ఉంది. ఆ తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ చెయ్యలేదా అన్నాడు. అంటే నువ్వు తినని విషయం నీ ఫేస్ చూసి గుర్తుపట్టాడు. వాటే ఎఫెక్షన్ కదా. నెక్స్ట్ తినేటప్పుడు నువ్వు మాట్లాడుతుంటే ఆ అలవాటు అన్హెల్దీ అని కాస్త గట్టిగా చెప్పాడు అంతే. దేవ్ నాకైతే ఎందుకు తినలేదు అని అడిగినప్పుడల్లా మీ మదరు తింటూ మాట్లాడుతుంటే మందలించినప్పుడు మీ ఫాదర్లా అనిపించాడు అంది నేహ. ఆ మాటతో మనసులో అలజడి చెలరేగింది సిరికి. చిన్నప్పుడు టైంకు తినకపోతే తిట్టి తినిపించేవాడు. తినేటప్పుడు మాట్లాడొద్దని చెప్పేవాడు. ఇప్పుడు అవన్నీ గుర్తుకొచ్చేశాయి. అప్పుడు భయపడేది కాదు, ఇప్పుడు భయపడుతుంది. దేవ్ ఎప్పటిలాగే ఉన్నాడా, నేనే మారిపోయానా? ప్రస్తుతం తన ఆలోచన అక్కడ ఆగిపోయింది. దేవ్ సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నా. క్యాబిన్ లోకి వచ్చిన అజిత్, హాయ్ బ్రో, హౌ ఈస్ జర్నీ అని అడిగాడు. గుడ్ అన్నాడు నవ్వుతూ తల ఎత్తకుండానే. మరి దీపా జై ఎలా ఉన్నారు అన్నాడు. బాగున్నారు. జై చాలా నాటీ అయిపోయాడు. తప్పు చేస్తాడు వాడే, కోప్పడతాడు వాడే, అలుగుతాడు వాడే, సారీ మాత్రం చెప్పడు. వాడికి అన్ని సిరిబుద్దులే వచ్చాయి అన్నాడు మురిసిపోతూ దేవ్. పోన్లే, ఒక్కరు పోయి ఇద్దరయ్యారు ప్రేమించడానికి అన్నాడు అజిత్.
వాట్ కమ్ అగైన్ అన్నాడు దేవ్ సీరియస్ గా. ఏమి లేదురా బాబు, నీ చేతిలో పనులు తినడానికి లేదు నాకు. వీటిపైన సిగ్నేచర్ చేస్తే వెళ్తా అంటూ ఫైల్ చూపించాడు అజిత్. అర్జున్ ఎలా ఉన్నాడు? సిగ్నేచర్ చేస్తూ అడిగాడు దేవ్. ఫైన్, కానీ వర్క్ నుంచి వచ్చాక రూమ్ క్లీనింగ్ కి కష్టంగా ఉందంట, పని వాళ్ళు దొరక్క. అందుకే పెళ్లి చేసుకోరా, అమ్మాయిని చూస్తాను అన్నాను. మరేమన్నాడు అడిగాడు దేవ్. ముందు నువ్వు చేసుకో, తర్వాత చూద్దాం అంటున్నాడు అన్నాడు అజిత్. హహహ, కరెక్టే కదా, మన గ్రూప్ లో నువ్వు మాత్రమే అన్మ్యారీడ్, త్వరగా చేసుకో అన్నాడు దేవ్. హా, చేసుకున్న వాళ్ళందరూ కాపురాలు చేస్తున్నారా ఏంటి మన గ్రూప్ లో అని నొక్కి పలికాడు అజిత్. నువ్వు ఆగరా ఒక నిమిషం అంటూ దేవ్ కోపంగా చైర్ నుంచి లేవగానే, వద్దురా బాబు, నీ చేకి చిక్కితే పెళ్లి కాకుండానే నా ఫోటోకి దండ పడుతుంది మన గ్రూప్ లో అంటూ ఫైల్ పట్టుకొని పరిగెత్తాడు బయటికి అజిత్. నవ్వుకుంటూ వర్క్ కంటిన్యూ చేశాడు దేవ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది. బాయ్.